కరివేపాకు కారం పొడి చేశానండి. చాలా బాగా వచ్చింది. ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్‌లోకి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేశాను నేను. మా అమ్మని కనుక్కొని చేశాను. రెసిపీ చూపించేస్తాను రండి. హాయ్ అండి అందరికీ. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యానం పెట్టండి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. అది కొంచెం హీట్ అవ్వాలి. దాని తర్వాత శనగపప్పు, మినపప్పు కూడా వేయాలండి. మినపప్పు వేసిన తర్వాత జీలకర్ర వేసిన తర్వాత ఒకసారి కలపండి. అంతా దూరగా వేగాలి. అవి వేగిన తర్వాత ధనియాలు వేయాలండి. ధనియాలు కూడా వేసిన తర్వాత కొంచెం వేగనివ్వండి. అన్నీ ఒకసారి వేగిన తర్వాత మన కారం తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి. మేమైతే స్పైసీ ఎక్కువగానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి. అవి కూడా కొంచెం వేగాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత అండి కరివేపాకు శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకోవాలి. అవి ఆరబెట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అవి కూడా చిటపటలు ఆడేదాకా వేగనివ్వాలండి. చాలా మంచిగా వేగనివ్వాలండి, లేదంటే కారపొడి పాడైపోతుంది. దాని తర్వాత చింతపండు, కొంచెం చిన్నది చింతపండు వేయండి. అది కూడా కొంచెం బాగా వేగాలి. చింతపండు వేసిన తర్వాత కొంచెం వేగనివ్వండి. కరివేపాకు బాగా వేగాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారి పెట్టండి. బాగా చల్లారాలి. ఇక్కడైతే కరివేపాకు అది చల్లారిపోయిందండి. నేను మిక్సీలోకి వేసేసుకుంటున్నాను. మిక్సీలోకి వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, మనకి రుచికి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకున్నాక మిక్సీ తిప్పుకొని ఎల్లుల్లిపాయలు వేసుకోండి 3. దాని తర్వాత ఏదైనా కంటైనర్లో తీసుకొని స్టోరేజ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇందులోకి ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. సో మా పాప అయితే టేస్ట్ చేస్తుంది. తన ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉన్నదో. సో వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నదండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి అండ్ యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.